ది రాజా సాబ్. ఈ మూవీ ప్రొడ్యూసర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీకి ఎక్స్పెక్ట్ చేసినంత ఓటీటీ ప్రైస్ రాలేదు, కొంచెం తక్కువ వచ్చింది అని అన్నారు. అండ్ ఆనెస్ట్లీ అది నాకు షాకింగ్ గా అనిపించలేదు. ఎందుకంటే సింపుల్ రీజన్, ఆడియన్స్ కి ప్రభాస్ నుండి ఏం కావాలో అది ఈ మూవీ టిల్ నౌ కేటర్ చేయలేదు. ప్రభాస్ మూవీ అంటే స్కేల్, ఇంటెన్సిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ రాజా సాబ్ మూవీలో వచ్చిన కంటెంట్ ఆ హంగర్ ని సాటిస్ఫై చేసినట్టయితే అనిపించట్లేదు. హైప్ పెంచాల్సిన ప్లేస్ లో కంటెంట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది, క్లియర్ ఐడెంటిటీ రాలేదు. అండ్ రీసెంట్ గా వచ్చిన సహన సాంగ్ అయితే వర్స్ట్. ఆ సాంగ్ వినడానికి బానే ఉన్నా ట్రోల్ మెటీరియల్ అయిపోయింది, చాలా మీమ్స్ వచ్చాయి. అండ్ అదే బిజినెస్ లో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. ఐ నో రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా హై ప్రైసెస్ ఇవ్వట్లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం అసలు ఈ మూవీ నుండి ఏమొస్తుంది అనే విషయంలో మాత్రం ఆడియన్స్ కి కూడా క్లారిటీ లేదు. ప్రభాస్ మూవీ అయినా బ్రాండ్ ఎలోన్ సరిపోదు, ఆడియన్స్ బిలీఫ్ రావాలి, కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ రావాలి. స్ట్రాంగ్ ట్రైలర్ ల్యాండ్ అయితే గేమ్ మారొచ్చు, కానీ టిల్ నౌ రాజా సాబ్ హ్యాజన్ జస్టిఫైడ్ ఇట్స్ మార్కెట్ యెట్. అండ్ ఇప్పటి వరకు వచ్చిన రాజా సాబ్ కంటెంట్ మీద మీ టేక్ ఏంటి? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.